మనందరిలోనూ కామన్గా ఒక శత్రువు ఉన్నాడు. కానీ అతన్ని మనం చూడలేము, తాకలేము. అయితే అతని పవర్ అంతా మన మైండ్ పై ఇన్ఫ్లుయెన్స్ చూపేలా ఉంటుంది. హీ కెన్ కంట్రోల్ అవర్ థాట్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ యాక్షన్స్. అతను మన ఆలోచనల్ని, మన బిహేవియర్ని కంట్రోల్ చేయగలడు. అలాంటి శత్రువు మన ముందుంటే మన పరిస్థితి ఏమిటి? నిజమే, ఈ శత్రువు ప్రతి మనిషిలో ఉన్నాడు. అతడే ఇబ్లీస్, అంటే శైతాన్. ఒకరోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ప్రతి వ్యక్తిలో ఒక శైతాన్ ఉంటాడు. అతను ఎప్పుడూ ఆ వ్యక్తిని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తుంటాడు. దీన్ని విన్న ఒక సహాబీ హుజూర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఇలా అడిగారు: యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ప్రతి ఒక్కరిలో శైతాన్ ఉంటాడు అని చెప్తున్నారు కదా, మీలో కూడా శైతాన్ ఉన్నాడా అని. దీనికి సమాధానంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పారు: అవును, నాలో కూడా శైతాన్ ఉన్నాడు. కానీ నేను నాలో ఉన్న శైతాన్ను ముస్లింగా మార్చుకున్నాను. ఇప్పుడు ఆలోచించండి, ఇంత పవర్ఫుల్ శత్రువు మనందరిలో ఉంటే అతడిని ఎదుర్కొనే సొల్యూషన్ ఏమైనా ఉందా? ఒకవేళ ఉంటే ఆ సొల్యూషన్ ఏమిటి? అదే రంజాన్. రంజాన్ ఒక పవిత్ర నెల. ఇందులో శైతాన్ బంధించబడతాడు. కానీ ఈ విషయం అర్థం చేసుకునే ముందు మనం రోజా యొక్క చరిత్ర తెలుసుకోవాలి. చాలా మంది ఇస్లాం వచ్చిన తర్వాతే రోజా ఫర్జ్ అయిందని అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. ఫాస్టింగ్ వాజ్ ప్రిస్క్రైబ్డ్ ఈవెన్ బిఫోర్ ఇస్లాం. రోజా అనేది ఇస్లాంకు ముందు నుండే ఉంది. ఖురాన్ లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా చెప్తున్నాడు: ఓ విశ్వాసులారా, మీ ముందు ఉన్న వారికి ఉపవాసం విధించబడినట్లే మీ మీద కూడా విధించబడింది. దీనివల్ల మీరు భయభక్తులు కలిగి ఉండగలరు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఇస్లాం రిలీజియన్స్ కంటే ముందు ఉన్న రిలీజియన్స్ లో కూడా ఉపవాసం, రోజా అనేది ఫర్జ్ గానే ఉంది. వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ చూడవచ్చు. హజరత్ ఆదం అలైహిస్సలాం గారు తన పొరపాటుకు అల్లాహ్ను క్షమించాలి అనే ఉద్దేశంతో ఉపవాసం చేసేవారు. హజరత్ నూహ్ అలైహిస్సలాం గారు ఆయన కాలంలో వచ్చిన గ్రేట్ ఫ్లడ్ అనంతరం అల్లాహ్కు కృతజ్ఞతగా ఉపవాసం పాటించేవారు. హజరత్ మూసా అలైహిస్సలాం గారు తౌరత్ గ్రంథాన్ని స్వీకరించడానికి ముందు 40 రోజులు ఉపవాసం చేశారు. హజరత్ ఈసా అలైహిస్సలాం గారు కూడా డెజర్ట్ లో 40 రోజుల ఉపవాసం పాటించారు. అంటే ఆయన ఎడారిలో ఉన్న సమయంలో 40 రోజుల పాటు ఉపవాసాన్ని పాటించారు. మక్కా ఖురైషీలు 10వ ముహర్రం రోజున ఉపవాసం ఉండేవారు. తర్వాత అదే రోజున హజరత్ ఇమాం హుసైన్ అలైహిస్సలాం గారు మైదానే కర్బలాలో షహాదత్ పొందారు. అంటే ఇస్లాంకు ముందు కూడా ఉపవాసం అనేది ఒక సాధారణ ఆచారం. పురాతన నియమం ప్రకారం ఒక వ్యక్తి నిద్రపోయే వరకు తినవచ్చు. కానీ ఒకసారి నిద్రపోయిన తరువాత మరుసటి రోజు సాయంత్రం వరకు ఏమీ తినకూడదు. ఇస్లాం ఈ వ్యవస్థను సులభతరం చేసింది. దీనికి అప్డేటెడ్ గా ఇస్లాం ప్రకారం ముస్లింలు 1 నెల పాటు ఉపవాసం ఉండాలి. కానీ ఈ ఉపవాస దీక్ష సహరీ నుండి ఇఫ్తార్ వరకు మాత్రమే. అంటే ఫజర్ నమాజు యొక్క ముందు సమయం నుండి సన్సెట్ వరకు మాత్రమే. మనం ఇంకొంచెం డీప్ గా వెళ్లి చూస్తే ఈ ఫాస్టింగ్ అనేది ఎందుకు, అంటే ఈ ఉపవాసం అనేది ఎందుకు, మనం ఉపవాసం ఉండటం వల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మొదటగా సెల్ఫ్ కంట్రోల్, మన కోరికలు అనేవి పరిరక్షించబడతాయి. డిసిప్లిన్, ఒక క్రమబద్ధమైన దైనందిన జీవన శైలి మనకు అలవరుతుంది. తఖ్వా అంటే గుడ్ కాన్షియస్నెస్, మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను గుర్తు చేసుకునే ఒక అవగాహన. మరియు గ్రాటిట్యూడ్ అంటే ఆహారం మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన నేమత్ల యొక్క విలువను తెలుసుకోవటం. రంజాన్ అంటే కేవలం తినకుండా ఉండటం మాత్రమే కాదు, మనల్ని మనం మార్చుకోవడానికి గొప్ప అవకాశం. 2016లో డాక్టర్ యోషినోరి ఒక కీలకమైన ఆవిష్కరణ చేసి అందుకు నోబెల్ ప్రైజ్ అందుకున్నారు. ఆయన అటాఫెజీ అనే ప్రాసెస్ ను విశ్లేషిస్తూ ఫాస్టింగ్, రోజా అనేది మన బాడీ నుండి డెడ్ సెల్స్ ను తొలగించడమే కాకుండా కొత్త హెల్దీ సెల్స్ ను జనరేట్ చేస్తుందని ప్రూవ్ చేశారు. ఆయన రీసెర్చ్ ప్రకారం ఒక వ్యక్తి 12 నుండి 16 గంటల పాటు ఫాస్టింగ్ ఉన్నప్పుడు మన బాడీ ఓల్డ్ మరియు డెడ్ సెల్స్ ను బ్రేక్ డౌన్ చేయడం ప్రారంభిస్తుంది. ఈ ప్రాసెస్ అనేది వృద్ధాప్యాన్ని స్లో డౌన్ చేస్తుంది. తద్వారా మనిషి ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించే అవకాశాన్ని పెంచుతుంది. అంతేకాకుండా రోజా అనేది క్యాన్సర్, అల్జీమర్స్ వంటి తీవ్రమైన వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుందని కూడా పరిశోధనలు సూచిస్తున్నాయి. అనేక యానిమల్ స్టడీస్ చూపించినట్లే ఫాస్టింగ్ వల్ల హ్యూమన్ లైఫ్ స్పాన్ 30% నుండి 50% వరకు పెరిగే అవకాశం ఉంది. దీనికి కారణం రోజా అనేది శరీర మెటబాలిజం ను మెరుగుపరిచే లక్షణాలను కలిగి ఉండటం, అలాగే దీనితో పాటుగా ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను కూడా తగ్గించడం. ఈ ఎఫెక్ట్ వల్ల సెల్ డ్యామేజ్ తగ్గి బాడీ మరింత ఆరోగ్యంగా కొనసాగుతుంది. 2017లో నిర్వహించిన మరో స్టడీలో ఎలుకలను పరిశీలించిన రీసెర్చర్స్ ప్రతిరోజు ఉపవాసం పాటించే ఎలుకలు వాటి సహజ ప్రతిరూపాల కంటే ఎక్కువ కాలం జీవిస్తాయి
తగ్గిస్తాయని మరియు అనారోగ్య సమస్యలు తక్కువగా ఎదుర్కొంటాయని గుర్తించారు. ఈ రీసెర్చ్ రోజా యొక్క ఆరోగ్య ప్రయోజనాలను మరింత బలపరిచింది. మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే మన శరీరంలో BDNF బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది బ్రెయిన్ సెల్స్ యొక్క గ్రోత్ లో కీలక పాత్ర పోషిస్తుంది మరియు మెమొరీని ఇంప్రూవ్ చేస్తుంది. స్టడీస్ ప్రకారం ఉపవాసం రోజా ఈ ప్రోటీన్ లెవెల్స్ ని పెంచుతుంది. దీనివల్ల బ్రెయిన్ యొక్క స్టెమ్ సెల్స్ యాక్టివేట్ అయ్యి సెల్ డ్యామేజ్ లేదా సెల్ లాస్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఎఫెక్ట్ బ్రెయిన్ యొక్క హెల్త్ ను కాపాడటమే కాకుండా అల్జీమర్స్ వంటి న్యూరో డీజనరేటివ్ డిసీజెస్ ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. 2021లో నిర్వహించిన ఒక స్టడీలో ఉపవాసం అల్జీమర్స్ మరియు పార్కిన్సన్స్ వంటి వ్యాధుల రిస్క్ ను తగ్గించగలదని తేలింది. ఇదే విధంగా 2019లో నిర్వహించిన మరో రీసెర్చ్ లో ఉపవాసం రోజా మన శరీరంలోని గట్ బ్యాక్టీరియాను పెంచుతుందని, ఇది బాడీలోని ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుందని గుర్తించారు. ఈ ప్రాసెస్ శరీరాన్ని IBS అంటే ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్, క్రాన్స్ డిసీజ్ మరియు లీకీ గట్ సిండ్రోమ్ వంటి వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. ప్రత్యేకంగా 24 అవర్స్ కంటిన్యూస్ ఫాస్టింగ్ పాటించడం వల్ల ఇంటెస్టినల్ స్టెమ్ సెల్స్ రీజనరేట్ అవుతాయి. దీని వలన డైజెస్టివ్ సిస్టమ్ మరింత బలంగా మారుతుంది. అంతేకాక ఉపవాసం రోజా అనేది క్యాన్సర్ తో పోరాడటంలో కూడా సహాయపడుతుంది. 2019లో నేచర్ కమ్యూనికేషన్స్ లో ప్రింట్ అయిన ఒక స్టడీ ప్రకారం ఉపవాసం రోజా ఉన్నప్పుడు క్యాన్సర్ సెల్స్ చనిపోతాయి, అయితే నార్మల్ సెల్స్ మాత్రం సేఫ్ గానే ఉంటాయి. అదనంగా కీమోథెరపీకి ముందు ఉపవాసం పాటించిన క్యాన్సర్ పేషెంట్స్ వేగంగా రికవర్ అవడంతో పాటు తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అనుభవించారు. వెయిట్ లాస్ కోసం కూడా ఉపవాసం బెనిఫిషియల్ గా ఉంటుంది. మనం ఉపవాసంలో ఉన్నప్పుడు శరీరం ఎనర్జీ కోసం ఫ్యాట్ ను బర్న్ చేయడం ప్రారంభిస్తుంది. దీనివల్ల వెయిట్ లాస్ అవుతుంది. అంతేకాకుండా ఉపవాసం ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా పెంచుతుంది. ఇది టైప్ 2 డయాబెటీస్ రిస్క్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక స్టడీ ప్రకారం ఉపవాసం రక్తంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ ను 30% వరకు తగ్గించగలదు. ఇది ఇలా ఉండగా ఉపవాసం బాడీకి మాత్రమే కాకుండా మైండ్ కి కూడా బెనిఫిషియల్. ఎలా అంటే స్పిరిచువల్ పర్స్పెక్టివ్ లోనే కాదు, సైంటిఫికల్లీ కూడా ఉపవాసం అనేక రకాలుగా హెల్త్ కి మంచిదని స్టడీస్ చెప్తున్నాయి. 2014లో యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియాలో నిర్వహించిన ఒక స్టడీ ప్రకారం 72 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ వల్ల అంటే 72 గంటల ఉపవాసం వల్ల మొత్తం ఇమ్యూనే సిస్టమ్ రీజనరేట్ అవుతుందని తేలింది. ఈ ప్రాసెస్ లో బాడీ కొత్త వైట్ బ్లడ్ సెల్స్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఈ వైట్ బ్లడ్ సెల్స్ డిసీజ్ తో ఫైట్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. సైంటిఫికల్లీ చూస్తే ఉపవాసానికి అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే ఉపవాసం కేవలం ఫిజికల్ హెల్త్ కోసం మాత్రమే కాదు, లోతైన స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ కూడా కలిగి ఉంది. అయితే ముస్లింస్ కు ఉపవాసాన్ని తప్పనిసరిగా పాటించాల్సిందిగా ప్రిస్క్రైబ్ చేయబడింది. హజరత్ మూసా అలైహిస్సలాం గారు సముద్రం దాటి ఫిరౌన్ ను ఓడించిన తరువాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనిని అన్నింటిని వదిలి కొన్ని రోజుల పాటు కోహెతూర్ కు రమ్మని ఆదేశించాడు. అల్లాహ్ యొక్క ఆజ్ఞ ప్రకారం హజరత్ మూసా అలైహిస్సలాం గారు కోహెతూర్ కు వెళ్లి అక్కడ 40 రోజుల పాటు ఉపవాసం పాటించారు. ఈ కాలంలో ఆయన ప్రపంచపు విషయాలన్నింటినీ వదిలిపెట్టి పూర్తిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధనలో నిమగ్నమయ్యారు. ఈ 40 రోజుల ఫాస్టింగ్ సమయంలో ఖురాన్ లో పేర్కొన్నట్లే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనతో స్పెషల్ వేలో సంభాషించాడు. ఈ పవిత్రమైన సమయంలోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాం ద్వారా తౌరత్ అనే గ్రంథాన్ని అవతరింపజేశాడు మరియు మూసా అలైహిస్సలాం గారికి స్పెషల్ విజ్డమ్ ను ప్రసాదించాడు. ఈ విధంగా ఈ 40 రోజుల ఉపవాసం హజరత్ మూసా అలైహిస్సలాం గారికి ఒక స్పిరిచువల్ అండ్ మెంటల్ ట్రైనింగ్ గా మారింది. ఆ తర్వాత హజరత్ ఈసా అలైహిస్సలాం గారు 40 రోజుల పాటు డెజర్ట్ లో గడిపారని బైబిల్లో ప్రస్తావించబడింది. ఆయన స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ను వెంబడిస్తూ జూడియన్ డెజర్ట్ కు చేరుకున్నారు. అయితే జూడియన్ డెజర్ట్ చాలా హాట్ మరియు డేంజరస్ గా ఉండేది. అక్కడ వాటర్ అవైలబిలిటీ కూడా లేకపోవడంతో ఈ 40 డేస్ హజరత్ ఈసా అలైహిస్సలాం గారికి ఒక తీవ్రమైన పరీక్షగా మారింది. ఈ 40 రోజుల కాలంలో సైతాన్ పదే పదే ఆయనను టెంప్ట్ చేయడానికి ప్రయత్నించాడు. హజరత్ ఈసా అలైహిస్సలాం గారు ఈ ఛాలెంజెస్ అన్నిటిని తట్టుకొని పూర్తిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధనలో నిమగ్నమయ్యారు. అల్లాహనే ఆయనకు గైడెన్స్ అండ్ స్ట్రెంగ్త్ ఇచ్చాడు మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలానే ఆయన్ని ఈ డెజర్ట్ కు తీసుకువచ్చాడు. ఈ డెజర్ట్ ట్రయల్ అనేది హజరత్ ఈసా అలైహిస్సలాం గారికి స్పిరిచువల్ స్ట్రెంగ్త్, పేషెన్స్ అండ్ డెడికేషన్ కు పరీక్షగా మారింది. ఈ సంఘటన ద్వారా ఫాస్టింగ్ కేవలం ఫిజికల్ హెల్త్ కోసమే కాదు, సోల్ ప్యూరిఫికేషన్ అండ్ క్లోజ్నెస్ టు అల్లాహ్ కోసమని స్పష్టమవుతుంది. హజరత్ ఈసా అలైహిస్సలాం గారు 40 డేస్ పాటు ఫుడ్ అండ్ వాటర్ తీసుకోకుండా ఫాస్టింగ్ చేశారు. ఆయనను సైతాన్ ఎంతగానో టెంప్ట్ చేసినప్పటికీ ఆ నెగిటివ్ థాట్స్ యొక్క ప్రభావం హజరత్ ఈసా అలైహిస్సలాం గారిని ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయి. ఆయన పూర్తిగా ఆరాధనలో నిమగ్నమయ్యారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ 40 రోజుల ట్రయల్ ను ఒక గ్రేట్ మిషన్ కు సిద్ధం చేయడానికి ఉపయోగించాడు. అదే విధంగా హజరత్ నూహ్ అలైహిస్సలాం గారి కాలంలో కంటిన్యూస్ వరదలు కురిశాయి. ఆ
వరదల నుండి హజరత్ నూ అలైహిస్సలాం గారు బయటపడిన తరువాత అల్లా సుబ్హానహు వ తఆలాకు కృతజ్ఞతగా హజరత్ నూ అలైహిస్సలాం గారు కూడా అల్లాహ్ యొక్క ఆరాధనలో నిమగ్నమయ్యారు. ఆయన కూడా 40 రోజుల పాటు ఫాస్టింగ్ ను పాటించారు, అంటే ఉపవాసాన్ని పాటించారు. ఈ 40 రోజుల ట్రయల్ హజరత్ నూ అలైహిస్సలాం గారి యొక్క ఫిజికల్ అండ్ స్పిరిచువల్ ట్రైనింగ్ గా మారింది. ఈ సంఘటనలన్నీ పరిశీలిస్తే 40 రోజుల ఫాస్టింగ్ అనేది కేవలం ట్రెడిషన్ మాత్రమే కాకుండా అది స్పిరిచువల్లీ అండ్ ఫిజికల్లీ మనిషిని ప్రిపేర్ చేసే గొప్ప విధానం అనే విషయం అర్థమవుతుంది. ఇది క్లోజ్నెస్ టు అల్లా, సోల్ ప్యూరిఫికేషన్ మరియు లైఫ్ ఛాలెంజెస్ ను అధిగమించడానికి గైడెన్స్ ను అందిస్తుంది. ప్రవక్తల జీవితాలు మనకు ఎన్నో వాల్యుబుల్ లెసన్స్ ను అందిస్తాయి. హజరత్ యూనుస్ అలైహిస్సలాం గారి జీవితాన్ని పరిశీలిస్తే ఆయన కూడా ఒక గ్రేట్ ట్రయల్ ను ఎదుర్కొన్నారు. చాలా రోజుల పాటు చేప యొక్క కడుపులో ఒంటరిగా గడిపారు. ఆ సమయంలో ఆయనకు ఫుడ్ అండ్ వాటర్ ఏమీ లేకపోయినా అల్లాహ్ యొక్క హెల్ప్ కోసం వెయిట్ చేస్తూ, అదే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం కంటిన్యూస్ ప్రేయర్స్ చేస్తూ పేషెన్స్ తో నిలిచారు. ఇది ఆయన డెవోషన్ అండ్ కరేజ్ ను చూపించే గొప్ప ఉదాహరణ. హజరత్ దావుద్ అలైహిస్సలాం గారి యొక్క జీవితంలోనూ ఫాస్టింగ్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ చేసేవారు, అంటే ప్రతి రోజు మార్చి రోజు ఆయన ఉపవాసం పాటించేవారు. దీని ద్వారా ఆయన తన సోల్ ను స్ట్రెంగ్థెన్ చేసుకుని క్లోజర్ టు అల్లా అయ్యారు, అంటే అల్లాకు దగ్గరయ్యారు. ఇదే విధంగా మన ప్రియ ప్రవక్త హుజూర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కూడా ఫస్ట్ రివిలేషన్ అవతరించే ముందు ఆయన గారే హిరాలో మెడిటేషన్ అండ్ ప్రేయర్స్ చేసేవారు. ఆయన పూర్తిగా తనను తాను ప్రపంచపు డిస్ట్రాక్షన్స్ నుండి వేరు చేసుకుని ఫాస్టింగ్ లైక్ స్టేట్ లోనే, అంటే ఉపవాసపు స్థితిలోనే అల్లాహ్ యొక్క ఆరాధనలో మునిగిపోయేవారు. ఆ తరువాతనే ఆయనకు ఫస్ట్ డివైన్ రివిలేషన్ వెలువడింది. ఇది ప్రాఫెట్ హుడ్, అంటే నబువత్ ప్రారంభానికి సూచనగా మారింది. ఈ సంఘటనలన్నింటిలోనూ ఒక కామన్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఎవ్రీ ప్రాఫిట్ కు బిగ్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చే ముందు వారి హంగర్, థర్స్ట్ అండ్ ప్రేయర్స్ ద్వారా సెల్ఫ్ డిసిప్లైన్ అండ్ సోల్ ప్యూరిఫికేషన్ అనేది చేయబడింది. వారు తమ కోరికలను కంట్రోల్ చేసుకొని పూర్తిగా అల్లాహ్ యొక్క పాత్ లో తిరిగి వచ్చారు, అంటే పూర్తిగా అల్లాహ్ యొక్క దారిలోకి తిరిగి వచ్చారు. నిజానికి రంజాన్ యొక్క కోర్ పర్పస్ కూడా ఇదే. ఈ పవిత్ర నెలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన వర్షిప్ అండ్ ప్రేయర్స్ ను మరింతగా పెంచేవారని హదీసులు చెప్తున్నాయి. రంజాన్ కేవలం ఆకలి మరియు దాహాన్ని తట్టుకోవడం మాత్రమే కాదని సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేసి అల్లాహకు దగ్గరవ్వడానికి స్పిరిచువల్ ట్రైనింగ్ గా ఉపయోగించుకోవాలని ఇది మనకు నేర్పిస్తుంది. దీని ప్రకారంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ప్రవక్తలను గ్రేట్ రెస్పాన్సిబిలిటీస్ కి సిద్ధం చేసినట్లే మన జీవితంలో ఎదురయ్యే ఛాలెంజెస్ కు మనం కూడా ప్రిపేర్ అవ్వాలి. రంజాన్ మాసం మనకు పేషెన్స్, తవక్కల్ అండ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ వంటి వాల్యుబుల్ క్వాలిటీస్ ని నేర్పిస్తుంది. ఇది కేవలం ఆకలి మరియు దాహాన్ని తీరుస్తుందనే ఉద్దేశంతో కాకుండా మన సోల్ ప్యూరిఫికేషన్ కు, అల్లాహ్కు దగ్గరవ్వడానికి ఏ వే ఆఫ్ లైఫ్ గా మారాలి. ఈ హోలీ మంత్ లో ఒక వ్యక్తి తన బేసిక్ నీడ్స్ అయిన ఫుడ్ అండ్ వాటర్ ను కూడా ఫర్ ద సేక్ ఆఫ్ అల్లాహ్ కోసం వదులుకుంటాడు. ఫాస్టింగ్ మనలో డీప్ స్పిరిచువల్ అండ్ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ ను తెస్తుంది. సైంటిఫికల్లీ ఉపవాసం బ్రెయిన్ లో ప్రత్యేకమైన కెమికల్ చేంజెస్ ను కలిగిస్తుందని, ఇది ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ను పెంచుతుందని రీసెర్చ్ చెప్తోంది. ఉపవాసం BDNF, బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ అనే ప్రోటీన్ ను పెంపొందిస్తుంది. ఇది న్యూ బ్రెయిన్ సెల్స్ ను జనరేట్ చేయడంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మెమొరీ అండ్ కాగ్నిటివ్ ఫంక్షన్ ను మెరుగుపరుస్తుంది. 2021లో జరిగిన ఒక స్టడీ ప్రకారం ఉపవాసం అనేది విజన్, మెమొరీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ను మెరుగుపరిచే పొటెన్షియాలిటీని కలిగి ఉంది. అంతేకాదు ఉపవాసం మన బ్రెయిన్ లోని డోపమైన్ లెవెల్స్ ను రెగ్యులేట్ చేయడం ద్వారా ఫుడ్ అడిక్షన్, సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ వంటి నెగిటివ్ హ్యాబిట్స్ నుండి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది మన ఇన్నర్ సెల్ఫ్ కంట్రోల్ ను పెంచడానికి, యాంగర్ మేనేజ్మెంట్ లో సహాయపడడానికి మరియు బ్యాడ్ హ్యాబిట్స్ నుండి విముక్తి పొందడానికి హెల్ప్ఫుల్ గా మారుతుంది. మనం ఫుడ్ అండ్ వాటర్ ను తీసుకోవడం ఆపేసినప్పుడు మన బ్రెయిన్ సెల్ఫ్ రెన్యువల్ ప్రాసెస్ లోకి వెళ్లి మన థాట్స్ అండ్ మైండ్ సెట్ ను ప్యూరిఫై చేసుకునే పాత్వేని చూపిస్తుంది. ఉపవాసం కేవలం ఫిజికల్ డిటాక్స్ మాత్రమే కాదు, ఇది మెంటల్ అండ్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ కు పవర్ఫుల్ టూల్ గా పనిచేస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపవాసాన్ని ఒక వ్యక్తి పాపాల నుండి రక్షించే కవచంగా పేర్కొన్నారు. ఉపవాసం కేవలం ఆహారం మరియు నీరు వదులుకోవడం మాత్రమే కాదు, మన ఆత్మను శుద్ధి చేసుకుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మరింత దగ్గరయ్యే ఒక పవిత్ర సాధనం. ఉపవాసం మన నఫ్స్ ను బలహీనపరిచి, అంటే మన కోరికలను బలహీనపరిచి, ప్రపంచపు ఆసక్తులను, అంటే వరల్డ్లీ డిజైర్స్ ను తగ్గించి, మనస్సును స్వీయ అవగాహన, సెల్ఫ్ అవేర్నెస్ మరియు స్వీయ శుద్ధి, సెల్ఫ్ ప్యూరిఫికేషన్ దిశగా తీసుకెళ్తుంది. ఇది మనలో ఆధ్యాత్మిక చైతన్యం, అంటే స్పిరిచువల్ కాన్షియస్ ను పెంపొందించి మనకు అల్లాహ్ పై మరింత భరోసా ఉంచేలా చేస్తుంది. సైంటిఫికల్లీ కూడా ఉపవాసం మన బాడీ అండ్ బ్రెయిన్ ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది.
ఉపవాసం కారణంగా కార్టిసాల్ స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ తగ్గుతాయి. దీని వలన మనం మరింత ప్రశాంతంగా, ఒత్తిడి లేకుండా అంటే స్ట్రెస్ ఫ్రీగా ఉంటాము. అదే సమయంలో ఆకలి అనేది మనకు ఆహారం యొక్క విలువను గుర్తింపజేసి దాని గౌరవం మరియు వినయం మనలో పెంపొందిస్తుంది. అంతేకాకుండా ఉపవాసం ద్వారా సెరోటోనిన్ అనే ఒక హ్యాపీనెస్ హార్మోన్ జనరేట్ అవుతుంది. ఇది మనలోని డిప్రెషన్, యాంగ్జైటీ మరియు నెగటివ్ ఎమోషన్స్ ను తగ్గించి పాజిటివ్ థాట్స్ తో మన మనస్సును తీర్చిదిద్దుతుంది. రంజాన్ మాసం యొక్క అసలైన ఉద్దేశం కేవలం సైతాన్ను బంధించడం మాత్రమే కాదు, మన సెల్ఫ్ అంటే మన నఫ్స్ తో పోరాడి దానిని నియంత్రించుకోవడం. హజరత్ ఈసా అలైహిస్సలాం గారు జూడియన్ డెజర్ట్ లో సైతాన్ తో పోరాడినట్లే ఉపవాసం కూడా మన సైతాను ప్రలోభాల నుండి తప్పించుకోవడానికి స్ట్రెంగ్త్ ఇస్తుంది. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రంజాన్ నెలలో సైతాను బంధించబడతాడు అని తెలిపారు. కానీ సైతానుకు నిజమైన జైలు శిక్ష ఏమిటంటే, ఒక వ్యక్తి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం తన కోరికలను అదుపులో పెట్టుకొని తన మనస్సుతో పోరాడినప్పుడు ఆ సైతాను నిజంగా జైలు పాలవుతాడు. హిస్ సైతాన్ ఇస్ ట్రూలీ ఇంప్రిజనెడ్. రమజాన్ ఉపవాసం అనేది మన ఆత్మను శుద్ధి చేసుకొని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మరింత దగ్గరయ్యే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇప్పటికే రంజాన్ నెల ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ ఈ రంజాన్ నెలను పూర్తిగా యూటిలైజ్ చేసుకోవాలి. ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ పవిత్ర నెలలో తన కరుణ మరియు ఆశీర్వాదాలతో మనలను కాపాడాలి. ఆమీన్. ఇన్షా అల్లాహ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు అస్సలాము అలైకుం. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. యువర్స్ వాయిస్ ఆఫ్ ఇస్లాం తెలుగు.